హాయ్ సార్, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం యూడైస్ స్టూడెంట్ ప్రొఫైల్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి 23-24కి సంబంధించి అది నేర్చుకుందాం. మనం యూడైస్ స్కూల్ ప్రొఫైల్ని అలాగే టీచర్ ప్రొఫైల్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే యూడైస్ 2023-24 సంవత్సరానికి స్టూడెంట్ ప్రొఫైల్కి సంబంధించి కొన్ని మార్పులు ఉండటం వల్ల మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంచెం చివరి వరకు కూడా జాగ్రత్తగా చూసి మీ స్కూల్స్ యొక్క స్టూడెంట్ ప్రొఫైల్స్ని కంప్లీట్ చేయగలరని కోరుతున్నాను. సో ముందు మనం ఎలా చేయాలనే దాని మీదకి పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఫస్ట్ మనం UDISE+.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఒక బటన్ కనబడుతుంది మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం స్టూడెంట్ మాడ్యూల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్లో మన స్టేట్ సెలెక్ట్ చేయండి. దాని మీద గో అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత యూజర్ ఐడి మీకు తెలిసిందే, యూడైస్ కోడ్ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఏదో క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. చేసిన తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. మనకి ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2023 అండ్ 24 అలాగే అకాడమిక్ ఇయర్ 22-23 కనబడతా ఉంటాయి. మనకి 22-23 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. ఓన్లీ డేటా విజిబుల్ చూడడానికి మాత్రం ఇవ్వటం జరిగింది. ఈ 23-24 సంబంధించి మనం చేయాలి కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. సో ఈ మీ స్కూల్ పేరు, మీ దగ్గర ఉండేటువంటి ఎన్ని మీడియంస్ మీది రన్ అవుతుంది అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మనం స్కూల్ ప్రొఫైల్స్లో ఇచ్చి ఉంటాం కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మనం ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది, ఫస్ట్ మనం ఓపెన్ అవ్వగానే స్కూల్ డాష్ బోర్డ్లోకి ఈ మన స్కూల్ డాష్ బోర్డ్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 7 or 8 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 8 ఆప్షన్స్లో మనం ఏవి ముందుగా చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కూల్ డాష్ బోర్డ్లో చూసుకోండి. స్కూల్ డాష్ బోర్డ్లో మీ దగ్గర ఉండేటువంటి సెక్షన్స్, క్లాసెస్, సెక్షన్స్ అలాగే దానిలో ఉండేటువంటి బాయ్స్, గర్ల్స్ టోటల్ నెంబర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అక్కడ మీ దగ్గర ఉండేటువంటి ఫిజికల్ రికార్డ్తో వెరిఫై చేసి ఈ నెంబర్ కరెక్టా కాదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ నెంబర్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ సెక్షన్ ఏలో 58 మెంబర్స్ ఉన్నారు. 58 కరెక్టా కాదా అనే నెంబర్ ఒకసారి టాలీ చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా స్టూడెంట్ ప్రొఫైల్లో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనకి నిన్నటి వరకు ఈ డేటా మనకి ఆటో పాపులేటు చేయలేదు కాబట్టి మనం ఏం చేసామంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గోలోకి వెళ్ళిపోయి ప్రతి స్టూడెంట్ డేటాని మనం ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే మనకి బ్యాక్ ఎండ్లో ఆటో పాపులేట్ అయ్యే విధంగా డేటాని ఇవ్వటం జరిగింది. సో ప్రోగ్రెషన్ యాక్టివిటీని మీరు క్లిక్ చేసి వ్యూ సమ్మరీని క్లిక్ చేయండి. వ్యూ సమ్మరీని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఉండేటువంటి పిల్లల వివరాలు, ఇక్కడ స్టేటస్ డన్ అన్నీ కూడా డన్ అనే ఉంటాయి. అలాగే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఈ రకంగా మనకి చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా విద్యార్థి ఎవరైనా విద్యార్థి మన పాఠశాలను వదిలేసి వెళ్ళిపోతే మనం డ్రాప్లో పెట్టుంటాం కాబట్టి ఆ డీటెయిల్స్ వచ్చేటప్పటికి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అతను ఏ స్కూల్లో ఉన్నాడనే డీటెయిల్స్ కూడా ఇక్కడ డ్రాప్ బాక్స్లో ఉన్నాడు. ఒకవేళ డ్రాప్ బాక్స్లో లేడు, ఏదైనా స్కూల్ వాళ్ళు దాన్ని పికప్ చేసుకుంటే కనుక అక్కడ స్కూల్ డీటెయిల్స్ కూడా చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఒక పిల్లవాడు చదలవాడ సాత్విక్ 4th క్లాస్ ఏ సెక్షన్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్, కానీ మీ దగ్గర ఈ పిల్లవాడు లేడు. ఇలాంటి లేని పిల్లవాడు ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ వచ్చింది కాబట్టి అతను డ్రాప్లో పెట్టాలి. సో ఇది డ్రాప్లో పెట్టాలి అంటే కనుక మనం ఈ రకంగా అంతకుముందు మనం చూపించినట్టు లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఎక్కడ చేంజ్ చేయాలని మీకు చెప్తాను. ఇక్కడ
ఈ స్క్రీన్‌లో ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ప్రతీది కూడా ఇక్కడ డన్, డన్ అలా కనబడతా ఉంటది మీకు. ఓవరాల్‌గా అన్ని ఎంతమందైతే పిల్లలున్నారో అంతమంది పిల్లలు వివరాలు కూడా కనబడతాయి. టాప్ కార్నర్‌లో టోటల్ ఎన్రోల్‌మెంట్ ఎంత? ఎంత కంప్లీటెడ్ అయ్యింది? పెండింగ్ ఎంత చూపిస్తుంది. అంటే పెండింగ్ 0 ఉందంటే గనక ఇక్కడ స్కూల్ ప్రమోషన్ హాస్ బీన్ ఫైనలైజ్డ్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సో, మీకు ఫైనల్ చేసినా, చేయకపోయినా ఇక్కడ పెండెన్సీ మాత్రం 0 అనే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లోంచి ఇచ్చేసారు కాబట్టి. మనం చేసుకోవాల్సిందేంటంటే ఒకవేళ ఆ పిల్లవాడు చదువుతున్నాడా? లేదా? అనేది మాత్రం చెక్ చేసుకొని స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ కాకపోతే మనం ఆ ఆ ఆప్షన్‌ని మనం ఏ రకంగా మార్చుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఈ చదలవాడ సాత్విక్ ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ కాదు. అది అతను టీసీ తీసుకొని వెళ్ళిపోయాడనుకుంటే గనక దాన్ని ఎక్కడికి మార్చాలంటే గనక సో, ఈ డేటా మొత్తం చెక్ చేసుకున్నాం. ఒక్కటే డిఫరెన్స్ కనబడింది. మనం దానిలో మళ్ళీ స్కూల్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళిపోయి ఫోర్త్ క్లాస్ మనం అనుకున్నాం. ఏ సెక్షన్ అనుకున్నాం. వ్యూ ఆర్ మేనేజ్‌లోకెళ్ళండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకెళ్ళండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఇక్కడ మన స్కూల్ డాష్‌బోర్డ్‌లోకెళ్తే గనక మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత గానీ స్కూల్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి వ్యూ ఆర్ మేనేజ్‌లో మనం క్లిక్ చేయకూడదు. సో, అయన్నీ చేయాలంటే గనక ముందు ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలి. సో, ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అవ్వాలి అంటే గనక మీరు వ్యూ సమ్మరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ నోట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేయాలంటే మరలా ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఇక్కడ గో అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను ఇందాక చెప్పినట్లు ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్‌లో ఒక పిల్లవాడి డీటెయిల్స్ మీకు చెప్పడం జరిగింది. చదలవాడ సాత్విక్ అని. ఇక్కడ ఇతను స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఎలా ఉంది. ఇక్కడ మీరు కరెక్షన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ప్రోగ్రెషన్ స్టేటస్ ఏంటి? ప్రమోటెడా? ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషనా? ఇదన్నీ కనబడుతుంది. అలాగే స్కూలింగ్ స్టేటస్ వచ్చేటప్పటికి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని కనబడుతుంది. దాన్ని అప్డేట్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి అది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మీరు వ్యూ సమ్మరీలోకెళ్లారు, వ్యూ సమ్మరీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఆ డిఫరెన్సెస్‌ని గోలో ఇక్కడ గో అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ క్లాస్‌లోకెళ్ళి, ఆ క్లాస్‌లో కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత, చివరి నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఫైనలైజ్ ప్రోగ్రెస్. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెస్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఒకటొస్తుంది. దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే స్కూల్ ప్రమోషన్ హాస్ బీన్ ఫైనలైజ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో, ఈ స్కూల్‌కి ఆల్రెడీ క్లిక్ చేశారు. అయిపోయింది కాబట్టి ప్రమోషన్ డేటా సబ్మిట్ చేశారు కాబట్టి ఈ డేటా ఫైనలైజ్ అయినట్టు వచ్చింది. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అందరూ మొదటగా చేయాల్సినటువంటి పని. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయిపోయిందో అంటే మీ దగ్గర ఉండేటువంటి పిల్లలు వివరాలు అన్నీ కూడా మనకొచ్చేసినియి అనుకుంటే గనక మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళొచ్చు. అయితే నేను మీకిప్పుడు ఇందాకడ చెప్పినట్టు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనం వ్యూ సమ్మరీలోకెళ్ళినప్పుడు ఇన్ స్కూల్ సేమ్ స్కూల్ అయితే గనక మన స్కూల్ కాకపోతే దాన్ని డ్రాప్‌లో ఎలా పెట్టాలో తెలుసుకున్నాం. కానీ మన దగ్గర చదువుతున్నాడు. కానీ మనకక్కడ ఆ డిస్‌ప్లేలో వ్యూ సమ్మరీలో రాలేదు. అలాంటి పిల్లల్ని మనం పికప్ చేసుకోవటానికి మాత్రం ఇక్కడ మనం ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకెళ్ళాల్సుంది. ఇంపోర్ట్ మాడ్యూల్‌లో వితిన్ స్టేటా, ఔట్‌సైడ్ ది స్టేటా లేదా డ్రాప్ బాక్స్ నుంచి మనం పికప్ చేసుకోవాలా? ఏదో ఒక దాని నుంచి మనం క్లిక్ చేసుకొని గో అని క్లిక్ చేసినట్లయితే మనకి పర్మనెంట్ ఆహ్, ఎడ్యుకేషన్ నంబర్ ఒకటి ఉంటుంది కదా! పిల్లవాడికి. ఆ స్టూడెంట్ పీఎన్ నంబర్‌తో మనం సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మనకు ఆ నంబర్ తెలీదనుకోండి. మన గెట్ పీఎన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఆధార్ నంబరును ఇయర్ ఆఫ్ బర్త్ మనం 2 క్లిక్ చేసినట్లయితే సెర్చ్ చేస్తే గనక మనకి ఇక్కడ పిల్లవాడి యొక్క స్టూడెంట్ పీఎన్ డీటెయిల్స్ కనబడతాయి. ఆ పీఎన్ డీటెయిల్స్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం ఆ స్టూడెంట్‌ని మన స్కూల్‌లోకి మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో, నేను 2 విధాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకటి మన దగ్గర పిల్లవాడు ఉన్నట్టు చూపిస్తున్నాడు. కానీ మన దగ్గర లేకపోతే గనక దాన్ని డిలీట్ చేయడం, టీసీ ఇష్యూడ్ ఎలా పెట్టాలో చూపించాను. అలాగే మన దగ్గర
చదువుతూ ఉన్నటువంటి పిల్లవాడు లేకపోతే దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా చూపించడం జరిగింది. ఇలా ఇంపోర్ట్స్ వల్ల, టీసీ ఇష్యూడ్ వల్ల మొత్తం మీద మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ రికార్డ్‌కి ఏవైతే పిల్లల డేటా ఉందో ఆ డేటాకి టాలీ అయితే మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ క్లిక్ చేసేసి దాన్ని ఫైనల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రెండో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనల్ చేసే ముందు మనం చేసుకోవాల్సింది మాత్రం ఫిజికల్ నంబర్ పిల్లల యొక్క నంబరు, నేమ్స్, ఇక్కడ ఉండేటువంటి వ్యూ సమ్మరీలో ఉండేటువంటి నంబరు, నేమ్స్ 2 కూడా ఒకటే అయి ఉండాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గనక మన దగ్గర నుంచి టీసీ ఇష్యూ తీసేసుకుంటే అది టీసీ ఇష్యూలోనే ఉండాలి. మన దగ్గర చదువుతూ ఉంటే ఆ పిల్లవాడు మన దగ్గర చదువుతున్నట్టే మనకది కనబడాలి. ఒకవేళ ఇక్కడ కనబడతలేదు అంటే గనక మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనే ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకి వెళ్ళి దాన్ని మనం ఆహ్, ఆహ్, పింగ్ చేసుకొని ఏది పీఎన్ నంబర్‌తో దాన్ని పింగ్ చేసుకొని మన దగ్గర యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీలో చేయాల్సిన పని. అయితే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనం ఇవన్నీ సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మనం ఈ పీఎన్ నంబర్ ద్వారా మనం వాటిని పింగ్ చేసుకొని మనం మన స్కూల్లో ఆహ్, యాడ్ చేసుకుంటాం. అయితే ఎల్‌కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్‌కి మాత్రం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏ పిల్లల డీటెయిల్స్‌ని కూడా ఎంటర్ చేయడానికి అవకాశం లేదు ఈ సంవత్సరం నుండి. అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ 3 పేజీల డీటెయిల్స్ ఎంటర్ చేసి సెకండ్ క్లాస్‌లో చదువుతున్నటువంటి పిల్లవాడిది 3 పేజీల డేటా మొత్తం ఎంటర్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్‌లో యాడ్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు ఈ సంవత్సరం నుండి. ఓన్లీ ఆ అవకాశం మాత్రం ఫస్ట్ క్లాసు, అలాగే ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో, ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు పిల్లల వివరాలు మాత్రమే మనం 3 పేజెస్‌లో ఎంటర్ చేసి యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లల వివరాలు ఏ స్టేట్‌లో పిల్లవాడు చదివినా, ఆ స్టేట్ నుంచి మనం డ్రాప్‌లో పెట్టించుకొని, ఆ డ్రాప్‌లో పెట్టిన దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది తప్పితే, మనం కొత్తగా ఒక పిల్లవాడిని యాడ్ ఎలా చేసుకుంటామో, అలా యాడ్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఎంత మాత్రము లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకొని, దాని ప్రకారమే మనం ఇంపోర్ట్స్, అలాగే టీసీ ఇష్యూలు చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ డాష్‌బోర్డ్‌లో అలాగే మనకి దీనిలో చూసినట్లు మీకొకసారి చూపిస్తాను. మీకు ప్రైమరీ స్కూల్ అని చూసినట్లయితే, ఇక్కడ మీకు క్లాస్ ఎదురుగుండా ఎల్‌కేజీ, యూకేజీ అలాగే ఫస్ట్ క్లాస్‌కి మాత్రమే యాడ్ స్టూడెంట్ అని జెప్పేసి కనబడుతుంది. మిగతా సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏ ఏ క్లాస్‌కి కూడా యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ అనేది కనబడదు. సో, యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం అది కూడా మీకు చివర్లో నేను ప్రైమరీ స్కూల్ ఒక లాగిన్ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. అది కూడా చూపిస్తాను. సో, ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ చేయడం గాని, టీసీ ఇష్యూ చేయడం గాని, మనం స్టూడెంట్స్ డేటా ఫైనల్ అయిపోతే గనక చివర్లో ఇక్కడ మనం స్టూడెంట్ బై స్టూడెంట్ చేయాల్సినటువంటి పని ఇక్కడ చేయాల్సి ఉంటుంది. స్కూల్ డాష్‌బోర్డ్‌లోకొచ్చేసి మనం ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల సంగతైతే వాళ్ళ యొక్క డేటాని చేయాల్సొచ్చినప్పుడు ఇక్కడ థర్డ్ క్లాస్ సెక్షన్ ఏలోకెళ్ళిపోయి, వ్యూ ఆర్ మేనేజ్‌లోకెళ్ళిపోయి, ఇక్కడ ఒక పిల్లవాడి యొక్క ఇక్కడ ఉండేటువంటి ముగ్గురు పిల్లలున్నారు. ఈ ముగ్గురు పిల్లల యొక్క జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్‌మెంట్ ప్రొఫైలు, అలాగే ఫెసిలిటీ ప్రొఫైలు ఇవి 3 పూర్తి చేయాల్సి ఉంటుంది. సో, ఆహ్, ఆ పిల్లవాడు ఎదురుగుండా ఎళ్లి జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే గనక ఇవన్నీ కూడా అన్ని ప్రీ ఫిల్డే ఉంటాయి. మనం దీనిలో ఓన్లీ అడ్మిషన్ నంబరు, అలాగే బ్లడ్ గ్రూపు ఇవి మాత్రమే మనం ఎంటర్ చేసి, అలాగే నెక్స్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేసుకుంటా పోతే, చివర్లో మనకి కంప్లీట్ డేటా అని చెప్పేసి వస్తుంది. ఈ కంప్లీట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే, స్టూడెంట్ జనరల్ ప్రొఫైలు, అలాగే ఎన్రోల్‌మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైలు ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయి ఇది ప్రివ్యూ చూపిస్తుంది.
ఆ ప్రివ్యూని మనం చూసుకొని మనం కంప్లీట్ డేటా క్లిక్ చేసినట్లయితే ఒక పిల్లవాడి డేటాను మనం కంప్లీట్ చేసినట్లు అవుద్ది. ఇలా మన దగ్గర ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల వివరాలని ఈ రకంగా వన్ బై వన్ ప్రతి పిల్లవాడి జీపీ, ఈపీ అలాగే ఎఫ్పీ, జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, అలాగే ఫెసిలిటీ ప్రొఫైల్ ప్రతిదీ కూడా చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షను. సో మీకు ఈ ఈ ప్రాసెస్ ఫస్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి పిల్లల వివరాలు కరెక్ట్‌గా ఇన్ ఎవరున్నారు, ఔట్ ఎవరున్నారు, ఎవరిని బయటకు పంపించాలి, ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవాలి అది మాత్రం డిసైడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తప్పు ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనే గోలోకి వెళ్ళినట్లయితే మీరు ఆ, ఏ సెక్షన్లో ఏ క్లాస్లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఇతని మార్క్స్ తప్పుగా ఉండటమో లేదంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అటెండెడ్ తప్పుగా ఉండటమో జరిగితే మీ దగ్గర ఉండేటువంటి ఫిజికల్ రికార్డ్ ప్రకారం ఇక్కడ కరెక్షన్లోకి వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఏమి చేసినా మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేయకముందే చేయాలి. కాబట్టి అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్లోకి వచ్చేసి మనం స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన స్కూల్ క్లాస్ వైజ్గా మనం స్టూడెంట్ యొక్క ప్రొఫైల్స్ని మూడు మూడు ప్రొఫైల్స్ని జనరల్ ప్రొఫైల్ని, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ని, ఫెసిలిటీ ప్రొఫైల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఇది కంప్లీట్ చేయడానికి అవుట్లుక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ టెక్నికల్ ఇష్యూస్ మేము హెడ్స్కి తెలియజేసినట్లయితే వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.